రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కమ్ముకుంటూ ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. జనవరి మాసాల్లో పొగమంచు ఎక్కువగా ఉండే విషయం మనందరికీ తెలిసిందే. ఎన్సీఆర్బీ అంటే జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2022లో పొగమంచు కారణంగా రాష్ట్రంలో సుమారుగా 1656 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సుమారుగా 661 మంది మరణించారు. 1647 మంది క్షతగాతులయ్యారు. ఈ నేపథ్యంలో వాహనం తోలేవాళ్ళు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోమని పోలీసులు, నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఉదయం 8 లోపు దూర ప్రాంతాలు వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. రాత్రి సమయంలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ప్రయాణించడం చాలా సురక్షితం. వేగం పెరిగే కొద్దీ రోడ్డు మీద దూరాన్ని ఎక్కువగా చూడలేరు. రోడ్డు మీద మనం ఎంత దూరాన్ని చూడగలుగుతున్నామో దాన్ని బట్టే మన స్పీడ్ కూడా ఉండాలి. ఈ విధంగా మంచులో ప్రయాణం చేసేటప్పుడు వాహనం కనిపించేటట్టు, అంటే ఎదురు వచ్చే వాహనానికి మన వాహనం కనిపించేటట్లు లైట్లు ఆన్ చేసి పెట్టుకోవడం మంచిది. జాతీయ రహదారులు, శివారు రహదారులపై ప్రయాణించే వాహనానికి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాహనం అద్దాలపై పడ్డ మంచుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే వాహనాన్ని ఒక పక్కన నిలిపి లైట్లు ఆన్ చేసి పెట్టుకుని కొద్దిసేపు ఆగాలి. ముందు వెళ్ళే వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. వాహనం నడిపేటప్పుడు తినడం, త్రాగడం, పొగ త్రాగడం ఇటువంటివి చేయకుండా డ్రైవర్ పైనే దృష్టి ఉంచాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెసేజ్ని వాహనదారులకు, ఇంపార్టెంట్ ప్రయాణాల మీద బయటికి వెళ్ళే వాళ్ళకి షేర్ చేయడం చాలా మంచిది. కాబట్టి షేర్ చేయండి. పోయిన తర్వాత రీపని పెట్టడానికి పెట్టేంత ఆతృత తగ్గించి ఇటువంటి మెసేజ్లను షేర్ చేయడం వల్ల వారికి ఉపయోగపడుతుంది.